ఫైనల్ గా వాటర్ ఫాల్ కి వచ్చేసాం. వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా అవుతూ ఉంది ఇప్పుడు. వస్తుంది వాటర్. బైక్ కూడా బాగుంది పోవాలనుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ప్రజెంట్ అయితే మనము రాపూర్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ శివుని బోర్డు ఉంది కదా, ఇక్కడ మేము చిట్టువేలు నుంచి అయితే వచ్చాము. ఇప్పుడు పొలంపేట నుంచి ఈ బోర్డు కాడ నుంచి ఈ వేగుండా లోపలికి అయితే వెళ్ళాలి. అప్పుడైతే రాపూర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళొచ్చు. ఆలస్యం లేకుండా బయలుదేరదాం. ఇక్కడ మీరు కిందకి దిగ్గానే ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ బోర్డు అయితే ఉంటుంది, పోలీస్ వారి హెచ్చరిక బోర్డు. సో ఈ రూల్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతే అవ్వండి. ఇది మన సేఫ్టీ కోసమే పోలీసు వాళ్ళు అయితే పెట్టారు. వాటర్ ఫాల్ చాలా అందంగా అయితే ఉంటుంది. అడవిలో అయితే నడచాలి, ఒక 2 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. సో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే అవాయిడ్ చేయండి. కొద్దిగా నడవగలే వాళ్ళు ఉంటే మాత్రమే రండి. ఇక్కడ స్టార్టింగ్ ఒక 20 మీటర్స్ రాగానే కొద్దిగా వాటర్ అయితే కనపచ్చాయి మనకు. వాటర్ ఫ్లో చాలా బాగానే ఉంది ఈరోజు. రివర్ క్రాస్ చేశాక ఇలా ఫారెస్ట్లో అయితే నడవాల్సి అయితే ఉంటుంది. అడవి కూడా చాలా బాగుంటుంది, డీప్ ఫారెస్ట్ ఇది. మీరు ఒంటరిగా వచ్చే ప్రయత్నం అయితే చేయకండి. ఈ అడవిలో పులులు, నక్కలు అటువంటివి అయితే ఉన్నాయి. సో ఒంటరిగా అయితే ఎవరు రాకండి, గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో అవుతారండి. నేనైతే మా ఫ్రెండ్స్తో వచ్చాను. సుమారుగా మేము ఒక 6-7 మంది అయితే వచ్చాము. మా ఫ్రెండ్స్ కి గూన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ గూన్ గా నడుస్తాడు. ఇప్పుడే ఫుడ్ తినడానికి అయితే ఒక మంచి ప్లేస్ అయితే వెతికాము. ఇలా వాటర్ ఫాల్ పక్కనే, ఇలా నది పక్కనే కూర్చొని తినేదానికి అయితే ప్లేస్ అయితే ఎత్తికాము. ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వాటర్ అయితే చాలా బాగా ఫ్లో అవుతున్నాయి. బిర్యానీ అయితే తెచ్చుకున్నాము తినడానికి, లెగ్ పీస్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా బిర్యానీ తింటున్నారు. ఇలా వాటర్ ఫాల్ పక్కనే, ఇక్కడ నది పక్కనే బిర్యానీ తిన్నాం. సూపర్గా అయితే ఉంటుంది. ఊర పందేలా అండి. రాళ్ళన్నీ రంగులు రంగులు ఉన్నాయిరా. చూడ ఎన్ని రంగులు ఉన్నాయా, చూడ. బులుగు, పింకు, రెడ్, రంగులు రంగులుగా ఉన్నాయి రాళ్ళన్నీ. అన్ని రంగులు రంగులుగా ఉన్నాయిరా రాళ్ళ. రాపూర్ వాటర్ ఫాల్స్కి వచ్చే వాళ్ళు మినిమం మీకు వీలైతే కనుక ట్రెక్కింగ్ షూస్ అయితే వేసుకోరండి. చెప్పులు అయితే వేసుకోరావకండి. చెప్పులు అయితే తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా చెప్పులు అయితే చాలాసార్లు తెగిపోయాయి, ఎందుకంటే నేను ఇక్కడికి చాలాసార్లు అయితే వచ్చాను. నార్మల్ స్లిప్పర్స్ కాబట్టి ఎక్కువగా తెగిపోతూ ఉంటాయి ఈ రాళ్ళలో నడిచేటప్పుడు. మ్యాక్సిమం షూ వేసుకొని వస్తే మేలు. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ. దారి, ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఉంది. ఈ వాటర్ ను క్రాస్ చేసి అటు సైడ్ నుంచి వెళ్ళాలా ల్యాండ్ పైన. కానీ షారుఖ్ ఖాన్ బిజింగ్ కొట్టామరో.
కానీ రా షారుఖ్ ఖాన్ మోయే మోయే ఎవర్రా మీరంతా వాటర్ ఫాల్ సౌండ్ అయితే ఇక్కడ వరకు అయితే వస్తుంది. వాటర్ ఫాల్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడే వాటర్ ఫాల్ దగ్గరకు అయితే వచ్చాము. ఇదే వాటర్ ఫాల్ దగ్గరకు అయితే వెళ్దాం. వాటర్ ఫాల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఈ బొక్కలో నుంచి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఈ బొక్క ఈ రాయి వచ్చి మీద పడితే ఇంకంతే బొక్కలు ఇరుగుతాయి. బొక్కలోంచి రండి, మా ఫ్రెండ్ బొక్కలోంచి వస్తారు చూడండి. ఓ సూపర్. ఇదే రాపూర్ వాటర్ ఫాల్స్. అక్కడి నుంచి వెళ్తే కనుక పైకి వెళ్ళొచ్చు. పైన కూడా బాగుంటుంది ప్లేసు. పైకి ఎక్కాలంటే చాలా రిస్కీ. ఈ కొండపై నుంచి ఎక్కితే పైకి వచ్చి వెళ్ళొచ్చు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది చూడండి. మీరు అక్కడి నుంచి దూకే ప్రయత్నం అయితే చేయకండి. అక్కడి నుంచి దూకితే కింద రాళ్ళు ఉన్నాయి, చచ్చిపోతారు. అక్కడి నుంచి దూకే ప్రయత్నాలు అయితే చేయగాకండి. ఇక్కడ చూసుకుంటే మీకు శివుడి టెంపుల్ అయితే ఉంది. అక్కడ కూడా మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి, వాటిని అయితే ఫాలో అవ్వండి. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. అక్కడ తేనె పెట్టి ఉంది చూడండి. ఫైనల్ గా వాటర్ ఫాల్ కి వచ్చేసాం. వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా అవుతా ఉంది ఇప్పుడు. వస్తుంది వాటర్. పైకి కూడా పోవచ్చు మీరు పోవాలనుకుంటే. గట్టిగా పట్టుకో. బాగుండు. సో ఇప్పుడే ఇక్కడ ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసాము. ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసరికి దాదాపు 5:20 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి అయితే బ్యాక్ టు పుల్లంపేట అయితే వెళ్తున్నాం. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బ్యూటిఫుల్గా అయితే ఉంది వ్యూ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత ప్రమాదం కూడా. జాగ్రత్తగా ఉండండి వచ్చినప్పుడు గాయస్. చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. చాలా లోతు అయితే ఉంది. ఎవరు దిగాకండి, ట్రై చేయకండి ప్లీజ్. వచ్చేసి చెత్త అయితే ఎవరు వేయకండి. ఇక్కడ మీకు తిన్న బిర్యానీ కూడా చెత్త అయితే బయట అయితే పారేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే బయట అయితే పడేస్తున్నాము డస్ట్బిన్లో.